హైవేస్ ఈరోజు వైసీపీకి కింద మీద ఒకసారి లాక్ పడిపోయాను. కింద మీద అన్నప్పుడు ఇక మీరు ఆలోచిస్తారేమో, నేనైతే ముందు క్లారిటీ ఇస్తున్నాను. కింద అంటే చేతులు అట్ట క్లోజ్ చేసుకొని పెట్టుకున్నారు, పైన అంటే నోరు. ఎందుకు ఆ మాట అంటున్నా? యాంకర్ శ్యామలానా లేదన్నప్పుడు వైసీపీలు ఎవరో మరి నాకు అర్థం కాలేదు. కానీ ఈ జనసేన వాళ్ళైతే యాంకర్ శ్యామలకి ఫస్ట్ చెప్పండి రా బాబు అన్నారు. ఇంకో ఏదో పోస్టులు పెడతా వచ్చారు. సరే పాపం ఆమె అమాయకురాలే, కానీ నిజంగా అమాయకురాలు ఆమె అయితే పాపం. వైసీపీలో భయంకరంగా వాడేస్తున్నారు ఆమె. ఏదో రోజు ఆమెను బలి చేస్తారు దేనికో దాన్ని. పాపం శ్యామల కొంచెం జాగ్రత్తమ్మా. సరే విషయం ఏంటి? కుంకి ఏనుగులని కుంటి ఏనుగులు అంటూ, గుడ్డి ఏనుగులు అంటూ, వాటికి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టాలంటూ రకరకాలుగా వాటిని కించపరిచి మాట్లాడి వైసీపీ వాళ్ళు. ఈ వైసీపీ నాకు ఎందుకు అంత కంపరం ఇప్పుడు అన్న అర్థమైందా? వాళ్ళకి నచ్చని వాళ్ళన్నా, వాళ్ళ అపోనెంట్ వాళ్ళన్నా, వాళ్ళ చేతిలో ఉన్న వస్తువైనా, వాళ్ళ ఇంట్లో ఉన్న జంతువైనా, దేనినైనా సరే నీచంగా ఘొరత కొనుగోలు మాట్లాడతారు. అలా ఇవి కుంకి ఏనుగులు కాదు, కుంటి ఏనుగులు. అవి ఏం చేయలేవు, అది నిద్ర మాట్లాడారు. నిన్న పలమనేరులో ఆపరేషన్ కుంకి అని చెప్పేసి ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా అద్భుతంగా అవి అడవి ఏనుగుల గుంపుని అడవిలోకి నెట్టేశాయి, పంపించేశాయి. పవన్ కళ్యాణ్ చిరునవ్వులు నవ్వుతున్నాడు. ఇప్పుడు ఏ నమ్మకం అయితే కుంకి ఏనుగులు పట్టుకొచ్చాడో ఆ నమ్మకం ప్రూవ్ అయిపోయింది. కర్ణాటక వాళ్ళు ఏదైతే చెప్పి కుంకి ఏనుగులు మనకి ఇచ్చారో అక్కడే సక్సెస్ అయిపోయింది. ఓవరాల్గా ఆ కుంకి ఏనుగులతో కూడా వచ్చినటువంటి ట్రైనర్స్ ఉన్నారు, మావటి వాళ్ళు, మనకు ట్రైనింగ్ ఇచ్చారు, అది సక్సెస్ అయిపోయింది. ఓవరాల్గా ఇప్పుడు ఏపీలో ఎక్కడన్నా సరే ఊళ్ళ మీదకి అడవి ఏనుగులు వస్తున్నారంటే వాటిని ఇప్పుడు అడ్డుకోవచ్చు. ఎక్కడైనా అడవి ఏనుగులు చిక్కుకుపోయినట్టు వాటిని కాపాడవచ్చు. అండ్ అడవి ఏనుగులు ఒకవేళ మామూలుగా మనుషుల మీద దండెత్తుకొస్తే హడావుడి చేస్తున్న మూమెంట్లో వాటిని అడ్డుకుని వాటిని కొట్టి వెనక్కి కూడా పంపించవచ్చు. అది కూడా ఈ కుంకి ఏనుగులే చేస్తాయి. సో కుంకి ఏనుగులు ఇవి వైట్ ఎలిఫెంట్లు కాదు వైసీపీ మీలాగా, ఇవి ట్రైన్డ్ ఎలిఫెంట్స్. అర్థమవుతుందా? వైట్ ఎలిఫెంట్ తెల్ల ఏనుగులు అంటే ఓన్లీ తినటం కోసం ఉంటాయి తప్ప ఏం చేయమన్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా? పవన్ కళ్యాణ్ ఏమో ప్రకృతిని కాపాడుకుంటూ ఏపీకి ఎంత మంచి అంత మంచి చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో టెక్నాలజీతో పెట్టుబడులు చేసుకోవచ్చు, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తా పోతా ఉన్నారు. నిజంగా సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఏపీకి వరం లాంటి వాళ్ళు. మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు ఇంకొక 15 సంవత్సరాలు ఇదే కూటమి గనక ఈ జనసేన టీడీపీ కలగలిపి ఉండి అండ్ మధ్యలో బీజేపీ కూడా ఉన్నట్టయితే వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఏపీ అభివృద్ధిని ఎవడు అడ్డుకోలేడు. దేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉండింది, నో డౌట్.